హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైంది వార్తండి ముచ్చుమర్రి నిందితులు ఎన్కౌంటర్ అండి. సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గారైతే మరియు ఇతర ఉన్నత అధికారులు మంగళవారం ఈరోజు మీడియాకు అయితే వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్ళు చెప్పారు. నందికొట్కూరు సమీపంలోని పడిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు అయితే చాక్లెట్ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లో వాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తల్లిదండ్రుల సహాయంతో సంచిలో ఉన్న బాడీని వనమూలపాడు గ్రామానికి బైక్పై తీసుకెళ్లి బాలిక డెడ్ బాడీ ఉన్న సంచిలో బండరాలు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్, సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాము. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు ఘటన జరిగిన 10 రోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారాన్ని రాబట్టలేకపోతుండటం విచారణలకు దారితీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఆలస్యం పైన కూడా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతూ ఉన్నారు. వాళ్ళని అలా వదిలేయవద్దు, 10 రోజులైనా మా పాపకు ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెప్తున్నా పోలీసులు వారిని ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళను కాల్ చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే వాళ్ళను చంపేయాలి అయితే వారి బాలిక తల్లిదండ్రులు అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెండ్స్.